హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియో నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇలా ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి యాడ్ చేయండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి లైట్గా, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తామండి ఇందులో. సో అలా కొద్దిసేపు వేయించండి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కొబ్బరి పేస్ట్ యాడ్ చేయండి. బాగా వేయించండి. తర్వాత ఆనియన్ అండ్ టమోటా పేస్ట్ ఇలా యాడ్ చేయండి మిక్సీ బట్టి. సో చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్ మనము మిక్సీ పెట్టుకుని, అందుకే అండి నేను స్టార్టింగ్లో తక్కువ వేసాను ఆనియన్స్. సో మనం డైరెక్ట్గా ఆనియన్స్ వేయించి కూర చేసుకోవచ్చు, ఇలా పేస్ట్ అయినా చేసుకోవచ్చు అండి. కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది కూర తినడానికి. రొట్టె కానీ, బిర్యానీ కాంబినేషన్ కానీ, వైట్ రైస్ చపాతీ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. సో కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి ఎర్రగా అయింది. ఇలా చికెన్ యాడ్ చేయండి. అండ్ వేసిన తర్వాత బాగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసి బాగా మగ్గబెట్టండి. ఒక 4-2 minutes అలా హై ఫ్లేమ్లో. తగినంత యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేయండి, ధనియాల పొడి, అందులోనే చెక్క లవంగం ఉంటుందండి, గరం మసాలా యాడ్ చేయండి. అలా బాగా కలిపి మగ్గబెట్టండి హై ఫ్లేమ్లో. చూడండి మగ్గుతూ ఉంది, హై ఫ్లేమ్లో పెట్టండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. కూర కదండి, పులుసు కాదు కదా, కొంచెం వాటర్ చూసేసుకోండి. ఇలా ఉడికే టైంలో మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఇలా ఉడుకుతూ ఉందండి. సో ఉడుకు స్టార్ట్ అయింది. సో సెకండ్ టైం వాటర్ యాడ్ చేశానండి, అందుకే కొత్తిమీర, పుదీనా కూడా బాగా ఉడికిపోయింది. సో అలా ఉడుకుతూ ఉందండి హై ఫ్లేమ్లో. సూపర్గా ఉందండి టేస్ట్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నా ప్లీజ్ ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ ఆన్ మై ఛానల్.